అంశం జమిలీ 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 27 ఒకటి అంటారు, 29 ఒకటి అంటారు, 28 ఒకటి అంటారు. ఇప్పుడు దానికి చివరి అంకానికి వచ్చింది. ఏం జరగబోతుంది పార్లమెంట్లో? చివరి అంకం కాదు, చాలా కీలకమైనదే. బహుశా దేశ చరిత్రలో అతి కీలకమైన ఒక అధ్యాయం ఇది సార్. ఇది బహుశా ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నించిన ఉదాహరణ ఇంకోటి లేదు. పైకి ఈ జమిలీ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలమా కాదా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ బీజేపీకి లేదు. బీజేపీ వాళ్ళు మా ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశాం కాబట్టి అంటారు. కాబట్టి ఇక్కడ చాలా కీలకమైన సంచలనాత్మకమైనది. మీరన్నట్టు ఇది ప్రారంభమే. అంటే రాష్ట్రపతి నివేదిక, మాజీ రాష్ట్రపతి కమిటీ అవన్నీ ఉన్నప్పటికీ సభలో మాత్రం ఇది ప్రారంభం. అంటే మాటలే కాకుండా చేతలతో మొదలైన చేతలు వాళ్ళ విషయంలో చాలా దృఢంగా ఉన్నారు. రెండోది ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీలు బలపరుస్తున్నాయి. ఆ మాటకు వస్తే ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్ లాంటివి కూడా తటస్థంగా అటు ఇటు మాట్లాడుతున్నాయి. కానీ మూడు ప్రాంతీయ పార్టీలు ఎవరు వ్యతిరేకించట్లేదు గట్టిగా దీన్ని. కాబట్టి మిగతా చోట్లకు వచ్చేసరికి మటుకు కాంగ్రెస్, అలాగే సిపిఎం, సిపిఐ, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, చాలా చాలా పార్టీలు, ఇండియా పార్టీలు చాలా వరకు వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకించడము ఇంకోటి అన్నదానికి ఇది కీలకమైన అంశం, రాజకీయ అంశం కాదు ఇది. రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగం చెప్తుంది. సో ఈ స్టేట్స్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ యూనియన్. రాష్ట్రాలన్నీ కలిస్తే కేంద్రం అయింది తప్ప కేంద్రం మీద ఆధారపడి రాష్ట్రాలు ఏర్పడలేదు. కాబట్టి ఈ రెండు ఒకేసారి పెట్టాలి. జమిలీ అనే ఆ పదం కూడా మనం దీని ద్వారా తీసుకొచ్చింది. చాలామందికి వన్ నేషన్ వన్ ఎలక్షన్, ONOE అని దీనికి నామకరణం చేశారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయాలంటే అందరికీ చిన్నపిల్లలకు కూడా వచ్చే సందేహం ఏంటి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి అవుతుంటుంది కదా, పడిపోతుంది కదా. అంతేందుకు వర్మ, ఒక ఇంట్లో పిల్లలందరికీ ఒకేసారి పెళ్లి చేస్తావా? పిల్లలందరినీ ఒకేసారి కాలేజీలో వేస్తావా? ఒకటే చదువుతారా? ఇది జరగదు. ఇది ప్రాథమికంగా ఒక ఇంట్లోనే అందరికీ ఒకేసారి జరగదే. 28 రాష్ట్రాలతో, భిన్నమైనటువంటి నేపథ్యాలతో, భిన్నమైన రాజకీయ వ్యవస్థలతో కూడిన ఈ దేశంలో అంతటా ఒకటే గీత గీసినట్టుగా ఎన్నిక పెట్టడం అనేది ఎలా సాధ్యం? ఇతర దేశాల్లో ఇది లేదా? ఎక్కడ ఈ పద్ధతిలో వీళ్ళు ఊహించే పద్ధతిలో లేదు. ఇంకోటి, అసలు భారతదేశానికి ఉన్నంత వైవిధ్యం ఇంకే దేశానికి ఉంది? ఇప్పుడు రద్దయిన సోవియట్ యూనియన్లో రిపబ్లిక్లు ఎక్కువగా ఉండేవి. తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాళ్ళకు కూడా అధ్యక్ష ఎన్నిక, గవర్నర్ల ఎన్నిక, ఇవి దశల వారీగా అనేక సార్లు జరుగుతాయి. ఇప్పుడు ఎందుకు ఒకే ఎన్నిక అంటున్నారు? మీరు రాజ్యసభకు, శాసన మండలికి జరపగలరా? ఫర్ ఇన్స్టెన్స్ పరోక్ష ఎన్నికలు. అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కూడా ఇప్పుడు తదుపరి దశలో తెస్తామంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు. ఈరోజు 129వ రాజ్యాంగ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేస్తారు? పార్లమెంటుకు తర్వాత వీటిని సవరించడానికి కావాల్సిన అధికారాలు తీసుకుంటారు. ఇది రాష్ట్రాలకు వర్తిస్తుంది కాబట్టి మళ్ళీ కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ఇంకో బిల్లు తర్వాత పెడతా ఉంటున్నారు. వద్దు, దీని మీద చర్చ చేయండి, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నా. ఎందుకంటే వర్మ 3-4 ప్రాథమికమైన అంశాలు చెప్తాను నేను. రాజ్యాంగం 83, 85 అధికారాలు లోక్సభ గురించి చెప్తున్నాయి. అధికరణాలు 83వ అధికరణం ఏం చెప్తుంది? లోక్సభ పదవీ కాలం, లేకపోతే శాసనసభలకు కూడా మధ్యలో రద్దు కాకపోతే 5 ఏళ్ళు ఉంటుందని చెప్తుంది. 5 ఏళ్ళు ఉండాలని చెప్పట్లేదు రాజ్యాంగం. మధ్యలో రద్దు కాకపోతే ఎందుకని? ఎన్నిసార్లు? 3 సార్లు రద్దు అయింది. 1989లో ఎన్నికైన VP సింగ్ ప్రభుత్వం, చంద్రశేఖర్ అయిన తర్వాత లోక్సభ రద్దు అయింది. మళ్ళీ దేవగౌడ తర్వాత ఐకే గుజరాల్ తర్వాత రద్దయింది. వాజ్పేయి గారు తనే రద్దు చేశాడు ముందస్తు ఎన్నికల కోసం. మరి ఇవన్నీ దేని ప్రకారం జరిగినాయంటే రాజ్యాంగం అనుమతిస్తుంది. రాజ్యాంగంలో 5 ఏళ్ళు అని నిర్దిష్టంగా ఉంటే వీళ్ళు రద్దు చేయగలిగే వాళ్ళు కాదు. వాళ్ళు రద్దు చేసినా వేరే ప్రభుత్వం ఏర్పడి ఉండాల్సి వచ్చేది. ఇంకా శాసనసభల విషయానికి వస్తే 172, 174 అధికరణాలు, 172 and 174 ఇవి కూడా అలాగే. శాసనసభ ఏర్పడుతుంది, మధ్యలో రద్దు కాకపోతే 5 ఏళ్ళు ఉంటుంది అని చెప్తున్నాయి తప్ప 5 ఏళ్ళు అసలు కాల పరిమితి ఉందనేదే ఒక పొరపాటు అభిప్రాయం. రద్దు కాకపోతేనే 5 ఏళ్ళు. ఎన్టీఆర్ గారు 1983లో అఖండ విజయం సాధించారు. 84లో 4 ఏళ్ల వెనుపోటు ఇదంతా అయిన తర్వాత ఆయన 85లో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. చంద్రబాబు గారు 2 సార్లు, ఒకసారి ఆయన కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళగలిగే వాళ్ళు కాదు. 5 ఏళ్ళు ఉండి తీరాలి అని రాజ్యాంగం కనుక చెప్తూ ఉంటే
మనం మామూలుగా 5 ఏళ్ల కాల పరిమితి, 5 ఏళ్ల కాలం అన్లెస్ అదర్వైజ్ డిజాల్వ్డ్. ఓకే. ప్లస్ శాసనసభలకు ఇంకో సమస్య ఉంది, ఆర్టికల్ 356. కేంద్రం రాష్ట్రాలను రద్దు చేయొచ్చు ఇష్టం వచ్చినట్టుగా. అలా రద్దు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తమిళనాడులో, కేరళలో, బెంగాల్లో చాలా రాష్ట్రాల్లో చేశారు కదా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఒక్కోసారి ఒక ఎన్నిక వస్తుంది, ఒక్కోసారి ఒక ఎన్నిక వస్తే ఎప్పుడు ఎన్నికల వాతావరణం అన్నారు. రాష్ట్రాల్లో ఎన్నికలు ఎందుకు వచ్చాయండి? 2 కారణాలు. ఒకటి, రాష్ట్రపతి పాలన విధించి కుట్ర పన్నడం వల్ల, 2 ప్రభుత్వాలను అటు ఇటు చేసి పడగొట్టడం వల్ల. అంతే కదా, లేకపోతే లేదు కదా. కాబట్టి రోగం ఒకటైతే మందు ఒకటి వేసినట్టుగా దేశమంతా ఒకే ఎన్నిక పెట్టాలి అంటే అసలు ఇది ఒక జాడ్యం, వన్ మ్యానియా అంటున్నా దీన్ని నేను. ఒకే దేశం, ఒకే రేషను, ఒకే పన్ను, ఒకే ఇదేది కార్డు, ప్రతి దానికి ఒకే. భారతదేశం ఒకే కాదండి, అనేకం అండి. భారతదేశం యొక్క గొప్పతనం ఈ భిన్నత్వంలోనే ఉంది. మీరు కాశ్మీర్లో 10 ఏళ్ళ నుంచి ఎన్నికలే పెట్టలేదా? అప్పుడెప్పుడో రద్దు ఎందుకు? కాబట్టి ఇక్కడ మోదీ గారికి, బీజేపీకి మరీ ముఖ్యంగా ఒక సమస్య ఉంది. మోదీ విగ్రహం ఇప్పటికి ఇంకా మోదీ ఉన్నాడు, ఆయన కూడా 3 సార్లు తర్వాత ఉంటాడని ఏముంది గ్యారంటీ? కొత్త ఆయన వస్తాడు. ఎవరొచ్చినా అన్నీ ఒకసారి పెడితే జాతీయ అంశాలు ప్రధానంగా, అలాగే ఈ దీంట్లో చెప్పండి ఒకటి ఉంది కదా, ఒకే దేశం ఒకే మతం, మెజారిటేరియన్. కాబట్టి ఈ కోణంలో గెలవచ్చు అని బీజేపీ, సంఘ పరివార్ కోరుకుంటాయి. రెండవది వాళ్ళది అఖండ భారత్ సిద్ధాంతం. వైవిధ్యం, భిన్నత్వం ఇవన్నిటిని వాళ్ళు పెద్దగా ఆమోదించారు. సో ముందు నుంచి కూడా వాళ్ళు అసలు అధ్యక్ష తరహా పాలన పెట్టాలంటారు. పార్లమెంటరీ డెమోక్రసీ కాదు, అధ్యక్ష తరహా పాలన, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలని. అది కుదరదు కాబట్టి చావుకు పెడితే లంకడానికి వచ్చినట్టుగా ముందు ఇది పెట్టారు. దీని నడక ఎక్కడికి పోతుందంటే అక్కడికి. ఇంతకాలం ఎందుకు జరగలేదు? ఉదాహరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వభావం అని చెప్పిన తీర్పులో సమాఖ్యతత్వం అనేది ఒక రాజ్యాంగ మౌలిక స్వభావం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు అంతా ఒకటే అని పెట్టినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఏమవుతుంది? మళ్ళీ దశలో మేము స్థానిక సంస్థలకు కూడా పెడతా ఉంటున్నారు. అంటే పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒక్క దెబ్బతో ఎన్నికలు జరిపేసి ఇంకా ఉండకూడదని ఆశించడం. మొన్న 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తేనే 2 సార్లు పెట్టారు. చిన్న రాష్ట్రాలు పైగా అవి, హర్యానా లేకపోతే 2 దఫాలు పెట్టారు. అంతకుముందు 3 దఫాలు పెట్టారు. ఒక ఎన్నిక 5 సార్లు 6 సార్లు ఒక రాష్ట్రంలో జరిపినవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమే, లేదు రాజ్యాంగ మూలస్ఫూర్తికి విరుద్ధం. రెండవదేమో ఆచరణ సాధ్యం కూడా కాదు పెట్టినా కానీ. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ప్రశ్న ముఖ్యమైనది. సభ మధ్యలో రద్దయింది అనుకుందాం. సభ రద్దు అయితే ఏం చేయాలి? 2 పద్ధతులు చెప్తున్నారు వీళ్ళు. సభ రద్దు అయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వం కూడా కుదరకపోతే ఎన్నిక మిగిలిన 3 ఏళ్లకే జరపాలంట. ఇప్పుడు మనకు ఉదాహరణకు పార్లమెంట్, రాజ్యసభకు, శాసన మండలికి ఒక సభ్యుడి సభ్యత్వం, చనిపోయిన సభ్యుడి ఉప ఎన్నికలు కూడా అంతే కదా. సార్ సభ్యుడు 5 ఏళ్ళకి ఎన్నిక అవుతున్నాడని ఒక అభిప్రాయం, అతను చనిపోతే మిగిలిన కాలానికి. కానీ మీకేం అధికారం ఉంది? ఇప్పుడు రామారావు గారు 85లో మళ్ళీ ఎన్నికైతే ఆయన 89 వరకు ఉన్నాడు. ఇప్పుడు ఈ కొత్త పద్ధతిలో ఆయన 3 ఏళ్ళే ఉండాలి. అవును, ఇది కూడా రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఎక్కడెక్కడ లేని రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చండి. ఏది? అదే కదా, మౌలిక స్వభావాన్ని భంగపరిచే సవరణలు చేయకూడదని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ఇది మౌలిక స్వభావమా కాదా? ఇది ఇక్కడ ప్రశ్న. అంటే ఆర్థిక పరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి అని కదా వీళ్ళు తీసుకు. సరే, ఆర్థికాన్ని వాళ్ళు ప్రతి దానికి ఆర్థికం కాని ఏముంటుందండి? మన ఇద్దరం చర్చిస్తున్నాము, మనం చర్చ ఇదే, కానీ మన చర్చకు ఆర్థికమైనది లేదా? ఇక స్టూడియో పెట్టాలి, లైట్లు పెట్టాలి, మనుషులు కావాలి, జీతాలు కావాలి, ఇవన్నీ. కాబట్టి వాళ్ళు ఏంటి, ప్రతిదానికి ఆర్థికాన్ని ముద్రేసి, కాశ్మీర్ బిల్ అయినా ఆర్థికమే, ఏదైనా ఆర్థికమే. ఆర్థికం కానిది ఏముంటుందండి? రాజకీయం, పాలనా నిర్వహణ ఎప్పుడు ఆర్థికంతో ముడిపడి ఉంటుంది. కానీ ఇది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మౌలిక స్వభావం ఏంటి? ప్రజాస్వామ్యం, లౌకిక తత్వము, సమాఖ్య తత్వము, సామాజిక న్యాయము, ఇవి మన మౌలిక తత్వానికి సంబంధించినవిగా మనం తీసుకున్నాం. అదే కదా రాజ్యాంగం 2వ అధికరణం, ఇండియా ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. సో యూనియన్ స్టేట్స్ అన్నీ అలా ఉంటే యూనియన్, వాటికి యూనియన్ నుంచి పైనుంచి కిందికి కాదు, కింది నుంచి పైకి. అందువల్ల ఇప్పుడు జరిగే పరిస్థితి ఏమంటే, ఇప్పుడు లోక్సభ రద్దు అయితే
ఇప్పుడు శాసనసభ రద్దు అయితే పోనీ రాష్ట్రాల్లో ఏదో గవర్నర్ పాలన ఏదో మేము చేస్తామని మీరు అనుకోండి. లోక్సభ రద్దు అయితే ప్రభుత్వాలు 3 సార్లు 4 సార్లు పడిపోయాయి. నేను చెప్పిన 3 ప్రభుత్వాలు, ఇందిరాగాంధీ కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. కాబట్టి లోక్సభ రద్దు అయితే ఏం చేయాలి? గతంలో నేషనల్ గవర్నమెంట్ అని అన్ని పార్టీలతో పెడతామని అప్పుడు రాష్ట్రపతి వెంకట్రామన్ కొన్ని ప్రయత్నాలు చేశారు. అదేమీ ఎవరు ఒప్పుకోలేదు. కాబట్టి కృత్రిమమైన పద్ధతిలో పాలన చేయాలి. ఏదో ఒకటి 5 ఏళ్ళలో 5 నెలల్లో 6 నెలల్లో చేయాలి. దీనికి రాజ్యాంగం ఎవరికి శాంక్షన్ ఇవ్వట్లేదు. అంటే రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండదండి? రాష్ట్రపతికి అసలు అధికారం ఎక్కడుంది? రాష్ట్రపతిని పాలించడానికి ఎన్నుకోలేదు. ఫిగర్ హెడ్ అయినా నామకార్థపు అధినేత తప్ప రాష్ట్రపతికి ఏమి తనుగా ఏం నిర్ణయం అంటే తీసుకున్నారు? రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు కదా, ఆ రకంగా ఆ పేరు ఏదైతే మీరు అనుకుంటున్నారో అసలు రాష్ట్రాల్లో విధించడమే తప్పు. వెంటనే ఎన్నికలు జరపాలనేది ఉన్నది, రాష్ట్రంలోనే పెట్టకూడదు. అదే నేను చెప్తుంది. జాతీయ ప్రభుత్వం అని వెంకట్రామన్ కొన్ని రోజులు ట్రై చేశాడు. భారతదేశంలో అధ్యక్ష తరహా లేదు, రాష్ట్రపతికి పాలనాధికారం ఏం లేదు. ప్రభుత్వాన్ని ఎంపిక చేయడంలో దీంట్లో సహాయపడతాడు. లాంఛనంగా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు మన రాజ్యాంగ సూత్రాల ప్రకారం. కానీ నిజం అది రాష్ట్రపతి వచ్చిన వాళ్ళు దాన్ని దీన్ని బట్టి చేయగలుగుతాడు. కానీ బ్రిటిష్ రాణిని పోలి ఉంటుంది భారత రాష్ట్రపతి పదవి. ఎన్నికలై ప్రజల ప్రాతినిధ్యం ద్వారానే పాలన సాగాలి అన్నది భారత రాజ్యాంగం యొక్క రిప్రజెంటేటివ్ క్యారెక్టర్. రిప్రజెంటేటివ్ రూలింగ్ అన్నది భారత రాజ్యాంగంలో మొట్టమొదటి అతిపెద్ద కీలకమైన అంశం. ఇప్పుడు ఎప్పుడైతే మీరు సభల పదవీ కాలాన్ని ముందుకు వెనక్కు జరుపుతాము, ఇది లేకపోతే అలా జరుపుతాము, లేదా 3 ఏళ్ళకే కుదిస్తామని మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ లేని అధికారం తీసుకోవటం. ఇది సుప్రీంకోర్టులో నిలబడుతుందా లేదా? గతంలో చాలా సమస్యలు వచ్చాయి. కానీ దానికంటే ముందు సభలో ఆమోదించడానికి కూడా వాళ్ళకి అంత మెజారిటీ లేదు. అక్కడ 324 ఎన్నో కావాల్సి వస్తే వీళ్ళకి 299 ఉన్నాయి. కాబట్టి సభలో కూడా ఇది ఆమోదం పొందే పరిస్థితి లేదు. ఎవరో వేరే వాళ్ళని కొంతమందిని తెచ్చుకోవాలి, ఒప్పించాలి, మెప్పించాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి కూడా ఒక 30-40 సీట్లు తక్కువ ఉన్నాయి రాజ్యసభలో కూడా. వీళ్ళకి మెజారిటీ లేదు. అలాగే 28 రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు కూడా లేవు వాళ్ళకు. ఇది మిత్రులతో కలుపుకుంటే సగం రాష్ట్రాల్లో వేరే పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. ఉన్నా కానీ దీన్ని కాబట్టి కృత్రిమ రాజకీయం అన్నది ప్రజాస్వామ్య పద్ధతి, ప్రజల ఎన్నిక కాకుండా లోపాయకారి కుట్రలతో ఎత్తుగడలతో నడపడం అన్నది బిల్లు ఆమోదంతోనే మొదలవుతుంది. ఇది సర్వాంగీకారంతో వచ్చిన బిల్లు కాదు. ఇది అసలు మాజీ రాష్ట్రపతిని తీసుకొని వచ్చి దీన్ని అధ్యయనం చేయమని బిల్లు పెట్టడం ఏంటండి? రాజ్యాంగంలో మాజీ రాష్ట్రపతికి ఏ అధికారం లేదు. ఒకసారి మాజీ అయ్యాక మాజీనే. కానీ మొదటిసారి ఆయన సేవలు కూడా ఉపయోగించుకున్నారు. అది 17,000 పేజీల ఇది ఇచ్చారు వాళ్ళు. అందులో ఎక్కువ మంది మాకు ఇచ్చారంటారు. ఎవరిచ్చారు? మీరు అసలు ఇది ఎలా అమలు చేయాలి అని అడిగారు కానీ చేయాలా వద్దని అడగలేదు. ఈ కమిటీని వేసినప్పుడే రాష్ట్రపతి కమిటీని ఇట్ ఈస్ అన్ ఇంప్లిమెంటింగ్ కమిటీ, సజెషన్స్ కమిటీ. ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్ రైటా తప్ప అని చేసే కమిటీ కాదు. అందువల్ల మోదీ అమిత్ షా ద్వయం ఏదో ఒక విధంగా దీన్ని దేశం మీద రుద్దాలి, తెచ్చిపెట్టాలి అని వాళ్ళు గట్టిగా భావిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం సార్, రుద్దడంలో వీళ్ళకి